అన్న నమస్తే, నేను మీ ఫ్రెండ్ ముస్తఫా, హర్యానా, పానీపత్. చెప్పినాను కదన్నా, ఇంతకు ముందు వీడియో తీసినాము, ఇప్పుడు కూడా వీడియో తీస్తున్నాము. అన్నోళ్ళు వచ్చిర్రు. అన్న పేరు అనిల్ కుమార్, అన్న పేరు శివ అన్న, అండ్ ఈయన పేరు మల్లేష్ అన్న. నలుగురు వచ్చిర్రు, ముగ్గురు రైతులు. ఆయనతోటి డాక్టర్ని తీసుకొచ్చారు, ఎందుకంటే ప్రెగ్నెంట్ చెకప్ చేసుకోవడానికి. అన్న చెప్పన్నా, ఎలా ఉండింది అన్న? ఫస్ట్ బర్రెల గురించి మనం మాట్లాడదాం. నీకు రావడానికి ఏమన్నా ఇబ్బంది అనిపించింది? రావడానికి ఏం ఇబ్బంది లేదు, బెటర్గానే ఉన్నది. రిసీవింగ్ ఎలా ఉండింది అన్న? చాలా బెటర్గా, హైదరాబాద్ కంటే ఇక్కడ చాలా రిసీవ్ బెటర్గానే ఉంది. మనం ఉండడానికి మీకు ఎలా ఉందన్న? ఉండడానికి మంచిగా ఫుడ్, బెడ్ అన్ని సౌకర్యాలు చూసుకుంటున్నారు. ఉండడానికి ఎలాంటి ఇబ్బంది లేదు కదా? ఉండడానికి ఇబ్బంది లేదు. ఇంకెవరైనా రావాలనుకున్నా రావచ్చు, తీసుకోవచ్చు. హ్యాపీగా రావచ్చు, నమ్మకంగానే ఉన్నది, తీసుకోవచ్చు. ఇంకెవరైనా మాలాగా వచ్చి తీసుకోవాలనుకుంటే రావచ్చు. అన్న మనం గ్రౌండింగ్ వెళ్ళాం, ఉండడానికి వెళ్ళాం, చాలా తిరిగాం. అవును. మీకేమన్నా ఇబ్బంది అనిపించిందా? ఇబ్బంది ఏం లేదు, మాకు నచ్చిందే ఇప్పించారు. మేము అనుకున్న ధరనే కొనిచ్చారు. అన్నోళ్ళు కొన్నారు. స్టార్టింగ్ అన్నోళ్ళు ఎంత కొన్నారన్నా? స్టార్టింగ్ ఆవు 62 నుంచి 63 స్టార్టింగ్, 74,000 ఎండింగ్. 74,000 ఎండింగ్. 63,000, 73,000. 73,000 ఎండింగ్. 62 to 73. ఆవులు బర్రెలు ఆవులు 15 ఆవులు కొన్నారు, బర్రెలు 5 ఆవులు కొన్నారు. బర్రెలు చూడన్న, భలే ఎక్సలెంట్ బర్రెలు కొన్నారు అన్నోళ్ళు. చాలా మంచి బర్రెలు కొన్నారు. బర్రెలు చూస్తే మాకు సంతోషం అనిపిస్తుంది. అన్నోళ్ళు బర్రెలు ఉన్నాయి ఆల్రెడీ. ఈ అన్నను ఇంకొక ఆయన, ఇద్దరు బర్రెలు చాలా లైక్ చేశారు వీళ్ళు. వేరే ఆయన పెద్ద రైతు కాబట్టి ఈయన శివన్న పెద్ద రైతు, ఈయన ఆవులు తీసుకున్నాడు. మంచి పెద్ద ఏమన్నా ఆవులు ఎలా అనిపించింది నన్ను నీకు? నువ్వు పెద్ద రైతు, ఆల్రెడీ 15-20 ఆవులు మెయింటైన్ చేస్తున్నావు. షెడ్కి పెద్ద షెడ్డు, 15 లక్షలు ఖర్చు పెట్టి షెడ్డే కట్టినాడు. ఎలా ఉందన్న? బాగానే ఉందన్న. ఆవులు ఇప్పుడు నువ్వు కొన్న ఆవులు సాటిస్ఫాక్షన్ మనస్ఫూర్తిగా? బర్రెలు కూడా మంచిగానే ఉన్నాయి, ఆవులు కూడా బాగానే ఉన్నాయి. మొత్తం సెలక్షన్ ఈయనే చేసిండు. అంటే పిల్లలకి వీళ్ళకి అంత తెలియదు కానీ రేటు మాట్లాడడం కానీ సెలక్షన్ కానీ చాలా మంచి సెలక్షన్ చేసినాడు. చాలా మంచిగా గ్రౌండింగ్ చేసినాడు. 2 రోజులు తిరిగినాము. లోడ్ ఎక్కుతున్నాయి చూడండి. ఆవులు లోడు 2 బండ్లు ఉన్నాయి, లోడ్ ఎక్కుతున్నా. అన్న బర్రె నీకు అనిపించి ఎంత పాలు ఇవ్వచ్చు అన్న ఈ బర్రెలు? అన్న అనిల్ అన్న, 6 నుంచి పూటకి 6 నుంచి 8 నుంచి 5 లీటర్లు, 7 అంటే 2 పూటలు కలిసి 13-12 లీటర్లు అయితే కన్ఫామ్ ఇస్తుంది. రేట్ ఏం రేట్ కొన్నావు అన్న? బర్రె ఒకటి వచ్చేసి 85,000 పడ్డది. 85,000 పడ్డదా? ఈయన నీకు నెలన్నర అట్లా టైం ఉన్నాయి. బర్రెలు అయితే A1 బర్రెలు. నాకు తెలిసి ఈ బర్రె ఈ 2 16 లీటర్లు ఇంతకు ముందు ఇచ్చినాయి. రోజు మీద 16 లీటర్లు ఈ బర్రెలు ఇచ్చినాయి. ఏమన్నా పట్టుకో, ఇది మైక్ పెట్టుకో. 16 లీటర్లు ఇచ్చినాయి. ఇది ఈసారి కూడా 16 పైన రీచ్ కావాలని నా ఆలోచన. దీనిలో థర్డ్ లాక్టేషన్ 3 ఉన్నాయి, సెకండ్ లాక్టేషన్ 2 ఉన్నాయి. ఏమన్నా అంతే కదా? ఆవులు కూడా చూడండి, ఈ ఆవు ఎంత పెద్ద ఆవు కొన్నారు. ఇది చూడండి, ఈ ఆవు చూడండి ఎంత పెద్ద ఆవు కొన్నారు. ఇది లాస్ట్ టైం అయితే మిల్క్ 30+, 27+ ఇచ్చిందంట. 30 ఈసారి 30 దాటచ్చు. సరే, మన అనుకోవచ్చు 30 దాటచ్చు. వాళ్ళకి 25 వచ్చినా చాలా. ఆల్రెడీ వీళ్ళ ఇంటి చెలక ఆవుల్లోనే, వీళ్ళ ఇంటి ఆవుల్లో 20 లీటర్ల పాలు తీస్తున్నారు ఆల్రెడీ. ఆ వీడియోలు మాకు చూపించినారు 20 పాలు, 25 లీటర్స్ పాలు ఆల్రెడీ తీస్తున్నారు. ఇప్పుడు చూడండి, బండి లోడ్ అవుతుంది. ఈడ బండి రెడీగా ఉంది చూడండి. అది సెకండ్ లాక్టేషన్. అన్ని సెకండ్ లాక్టేషన్. మంచి బ్రీడ్, మంచి వీళ్ళు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కాబట్టి మంచిగా తీసుకున్నారు. మేము ప్రిఫర్ చేసేది ఏమంటే, ఇప్పుడు ఎండాకాలంలో బ్రీడ్ కొని ఆవులు చనిపోయినాయి అవి ఇవి అని చెప్తారు. ఇప్పుడు మనము ఈ క్లైమేట్ అయితే మారింది కదన్న. ఆవులు కొన్నా కూడా, బ్రీడ్ ఆవులు కొన్నా కూడా ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. చూసినారు, ఇవన్నీ సెకండ్ లాక్టేషనే. ఏమన్నా సెకండ్ లాక్టేషన్ అన్న? ప్రెగ్నెంట్ చెకప్ చేయడం కానీ అన్ని చేసినాం కదా? అన్ని కన్ఫర్మ్ చేసుకున్నాకనే మనం ఫిక్స్ చేసుకున్నాం. రేటు కానీ లోడింగ్ కానీ అన్నీ ఫిక్స్. ఓకే అన్న, అంతా హ్యాపీనే కదన్న? హ్యాపీ అన్న. లోడ్ అవుతున్నాయా? అన్నోళ్ళు 3 days బ్యాక్ వచ్చినారు, లోడ్ అవుతున్నారు. 2 లోడ్లు అన్నోళ్ళు టికెట్ కూడా ఇది చేసిన. అన్న దానా మెడిసిన్ అన్న వేసినామా కదా? అన్నీ వేస్తారు. చూసినారు కదా, అంతా మీకు సరిపోయేట్టుగా వేసినాం కదా దానా మెడిసిన్ అంతా. అన్ని సరిపోయింది. 3 days మనకు ఇంటికి వరకు వచ్చే వరకు దానికి దానా ఇప్పుడు చూడండి, ఆవులకి దెబ్బ తగలకూడదని చెప్పి ఇది ఈ బెడ్ అనేది సగం కోయేసి మేము ఆవు ఇప్పుడు ముడ్డి ఉంటది, ఈ ముడ్డి ఇట్లా అట్లా రాసుకుంటది. తగిలితే అదే డ్యామేజ్ చాలా డ్యామేజ్ అవుతుంది అని చెప్పి ఇది కూడా వేయించినాము. ఆవులు చూడండి, అన్ని సెకండ్ లాక్టేషన్ ఆవులో. ఒక బండి ఇక్కడ లోడ్ అవుతుంది, ఇప్పుడు ఎక్కేవి కూడా ఉన్నాయి. ఇంకోటి ఇంపార్టెంట్ ఒక మాట ఏం మాట్లాడాలంటే, మనము ఇంపార్టెంట్ ఒక మాట మాట్లాడాలన్న దేని గురించి అంటే, ఇప్పుడు మనం అనుకుంటాము ఆవులు మెయింటెనెన్స్
ఆవుల మెయింటెనెన్స్ రాక ఎవరికన్నా మీకు చెప్పినా కదన్నా, వీళ్ళకైతే అనుభవం ఉంది. ఆవుల మెయింటెనెన్స్ రాక, షెడ్డు లేక, బెడ్డు లేక పెద్ద పెద్ద ఆవులు తీసుకొని ఆవులు 1-2 చనిపోవడం చెప్పి నిన్న ఒక రైతు చెప్పిండు నాకు. అలాంటి వాళ్ళకు కూడా అన్నా మేము చాలా. ఇప్పుడు మీరు ఆవులు తీసుకోపోతారు, ఫోన్ చేస్తారు, మాకు ఫోన్ చేసి ప్రతి ఒక్క డౌట్ అడగచ్చు. సిద్దిపేటలో మీరు మాట్లాడినారు కదా, అవును నిన్న మాట్లాడారు. వాళ్ళకి 8 days బ్యాక్ ఆవులు వెళ్తే మేము డైలీ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మాట్లాడుతుంటాము. మీరు కామెంట్ పెట్టండి, మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా మాకు చెప్పండి, దానికి మేము సొల్యూషన్ అనేది చెప్తాం మీకు. ఇలా చేయండి, ఇలా చేయండి. పెద్ద ఆవులు కొనేటప్పుడు ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే షెడ్డు, కింద మ్యాటు, మంచి ఫుడ్, ఇవి తెలిస్తేనే పెద్ద ఆవు తీసుకోవాలి. ఏమన్నా మంచి పెద్ద ఆవులు తీసుకొని షెడ్డు లేకుండా కింద మన్ను బుక్కని ఆవులు ఇడిచిపెట్టి దానా లేకుండా మెయిన్కి ఇడిచిపెడితే అంత పెద్ద ఆవులు తట్టుకోవు. అలాంటప్పుడు అవి మెయింటెనెన్స్ ఇది చేయలేక అవి చేయలేక ఏదైనా 1-2 డ్యామేజ్ కావచ్చు. పెద్ద ఆవులు తీసుకునేటప్పుడు, బ్రీడ్ ఆవులు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా షెడ్ ఉంటేనే బ్రీడ్ ఆవులు తీసుకోండి. ఏమన్నా లేకపోతే క్రాస్ ఆవులు. వీళ్ళకైతే షెడ్లు ఉన్నాయి, అందరికి షెడ్లు ఉన్నాయి, పెద్ద పెద్ద షెడ్లు ఉన్నాయి. ఏమన్నా హ్యాపీనేనా? అంతా ఓకేనా? రేట్ల గురించి అయినా, మీరు తిరగడం గురించి అయినా, మీరు ఉండడము, మీరు వెళ్ళడము 3 days నుంచి మాకు అన్ని సౌకర్యాలు చూసుకున్నారు. లాస్ట్ కూడా హ్యాపీగానే పంపిస్తున్నారు ఇప్పటి వరకు. సంతోషం అన్న, సంతోషమే. ఎవరైనా రైతులు నమ్మి రావచ్చా మన దగ్గర? రావచ్చా 100%. వాళ్ళకి నమ్మకం మేము ఉన్నాగా, రావచ్చు. ఓకే అన్న, చూశారు కదా వీడియో. చూడండి, ఇంకా ఆ బర్రెలు అన్నోళ్ళు బాగా మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాము. మళ్ళీ వీళ్ళ ఊరు నుంచి ఇంకో 10-15 ఆవులు కొనేది ఉంది. మంచిగా మెయింటైన్ చేస్తే చాలు. పెద్ద ఆవులు తీసుకున్నారు, పెద్ద ఆవులు తీసుకుంటే ఖచ్చితంగా మెయింటైన్ తెలియాలి, ఆవు గురించి తెలవాలి, అవగాహన ఉండాలి, అప్పుడే పెద్ద ఆవులు అనేది తీసుకోవాలి. ఓకే అన్న, నమస్తే. నమస్తే అనిల్ అన్న. చూశారు కదా, మెడిసిన్స్ కూడా రెడీగా ఉన్నాయి. మెలోనెక్స్ ప్లస్, గ్లూకోబూస్ట్లు, డెరామిజన్లు, మంచి ఏమన్నా గాయాలు తగిలితే దానికి ఇంజక్షన్లు. ఇదైతే ఆవాల నూనె, ఇది తవుడు. ఇది ఎందుకంటే ఆవు కూలింగ్ కోసం, ఇది వేస్తే కూలింగ్ అవుతుంది, రోజు వేడి చేసి వేస్తే. ఏమన్నా మెడిసిన్ చూసారా? చూసినాం. ఫుల్ గా ఉందా? చూసినాము. 3 days కు మనకు జర్నీలో ఏమైనా ఇబ్బంది అయినా, జ్వరం వచ్చినా, ఇంకేమైనా ఆవులకు ఏమైనా ఇబ్బంది అయినా యూజ్ చేసుకోవడానికి అంతా మా కేర్ టేకర్లు మొత్తం చూసుకుంటారు. హ్యాపీగా అన్నోళ్ళు అయితే వెళ్తున్నారు, కేర్ టేకర్లు అంతా చూసుకుంటారు. మెడిసిన్ మళ్ళీ వీళ్ళకి మిగిలేట్ గా కూడా పంపిస్తాం. డైలీ మెలోనెక్స్ ప్లస్ మార్నింగ్ ఇస్తాము. మార్నింగ్ అట్టి పనిలో ఏం చేస్తామంటే ఒక మెలోనెక్స్ ప్లస్ టెరామిజన్ ఇస్తాము. మళ్ళీ బయోబూస్ట్ అవి ఖచ్చితంగా తప్పుతాయి. ఎందుకంటే జర్నీ స్ట్రెస్ వల్ల మేతం వేయకపోయినా ఇది మేతం వేసేట్లుగా చేస్తుంది. జర్నీ చాలా ఉంది కదా, ఏమన్నా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఏమని చెప్పి ముందు జాగ్రత్తలు ఇవన్నీ. అవునన్నా, చూసారు కదా. హ్యాపీ నాన్న? హ్యాపీ అన్న. ఓకేనా? ఓకే హ్యాపీ.